హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వేస్ వ్లాగ్స్. ఈరోజు మీకు షుగర్కి ఎంతో మేలు చేసే కాకరకాయ నిలువ పచ్చడి చూపిస్తున్నానండి. దీనికోసం నేను 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. మరీ లేతవి కాకుండా ఇలా చూసుకోండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి ఒక బట్టతోటి తుడిచి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరీ లావుగా కాకుండా పలుచగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇది ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ముక్కలన్నీ కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇప్పుడు కేజీ కాకరకాయలకి 200 గ్రాములు చింతపండు పడుతుంది. ఇప్పుడు ఇదిగో నేను 200 గ్రాములు తీసుకున్నాను. దీనికి మునిగేలాగా వాటర్ పోసుకుందాం. మునిగేలాగా వాటర్ పోసుకొని చింతపండు చూసారు కదా ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చింతపండు కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అదే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 3/4 కేజీ ఆయిల్ పడుతుందండి. 3/4 కేజీ వరకు పడుతుంది. ఇలా 3/4 కేజీ ఆయిల్ పోసుకొని ఆరిన కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకుందాం. చూసారు కదా, ఇలాగా కాకరకాయ ముక్కలు మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం లైట్గా దూరగా వేగితే సరిపోతుందండి. మరీ గట్టిగా వేగితే ముక్క గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. మొత్తం ఇలానే వేయించి పక్కన పెట్టుకోవాలి. మొత్తం వేయించి ప్లేట్లో పక్కన తీసేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్లు మెంతులు, ఇవి కొంచెం వేయించుకొని దోరగా, చూసారు కదా ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 100 గ్రాములు, ఒక 50 గ్రాములు ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అనే వరకు వేయించుకుందాం. కొంచెం చిటపట అంటే సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ వేయించకూడదు. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి, నెక్స్ట్ వచ్చేసి 150 గ్రామ్స్ పడుతుందండి కేజీకి కారము. 150 గ్రామ్స్ కారం, ఒక 100 గ్రాములు సాల్ట్, ముందుగా తీసి పక్కన పెట్టుకున్న 200 గ్రాములు చింతపండు గుజ్జు, మొత్తం జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. అది కాకరకాయ ముక్కలు వేయించాం కదండి, అదే ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు, ఒక 5-6 ఎండుమిర్చి,
వేసి వేయించుకుందాం. చిన్నుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 చిన్నుల్లిపాయల దాకా రెబ్బల దాకా పడతాయి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసేద్దాం. పచ్చళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇందాక కాకరకాయ ముక్కలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, అది నేను గిన్నెలో తీసి పక్కన పెట్టాను. అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం పడుతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం పోసి కలిపి పక్కన ఉంచుకోవాలి. మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది ఆయిల్ మొత్తం. చూసారు కదా, ఇదిగో ఇలాగా మొత్తం పోసానండి. ఎంతో టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుందండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం కలుపుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.